నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలవడం జరిగింది. సో ఇప్పుడు ఈ భేటీ వెనకాల కారణాలు ఏంటి అనే కోణంలో రకరకాల ప్రశ్నలు వినిపిస్తుంది సోషల్ మీడియా వేదికగా. ముఖ్యంగా చూసుకుంటే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలవడం జరిగింది. బట్ అనూహ్యంగా కాంగ్రెస్ పై చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఆయనకి మొదటగా షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఆయన్ని పార్టీ నుంచి మీనాక్షి నటరాజన్ సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆయన సస్పెండ్ చేసిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో జరిగినటువంటి ఆ మార్పులు కానీ, తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ హీట్ కానీ ప్రతిదీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా తీన్మార్ మల్లన్న అంటే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ని కలిసి ఒక లేఖ ఇవ్వడం జరిగింది. సో ఆ లేఖకు సంబంధించినటువంటి అంశాలు ఒకసారి చూసినట్టయితే బీసీ బిల్కి సంబంధించినటువంటి అంశంలో సభలో గట్టిగా రేవంత్ సర్కార్ని నిలదీయాలన్నట్టుగా తీన్మార్ మల్లన్న కేటీఆర్ని కలిసి లేఖ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ భేటీ వెనకాల రీజన్ అదే అన్నట్టుగా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కొన్ని బయటకు వినిపించినప్పటికీ కూడా కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయినటువంటి తీన్మార్ మల్లన్న రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో కలవబోతున్నారనేది ఒకటి వినిపిస్తుంది. అండ్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ సర్కార్ని ఆయన ప్రశ్నించడానికి ఆయన వెనకాల కేసీఆర్ కానీ అలాగే కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు అన్నట్టుగా కొన్ని ప్రశ్నలు కూడా వినిపించాయి. బట్ వీటి మీద ఎక్కడా కూడా క్లారిటీ లేదు. బట్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే ఆ బిల్ ఇచ్చిన అనంతరం ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. దీంతో సంఘటన హాట్ టాపిక్ గా మారింది. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే సీఎం ఢిల్లీ పంపే మూటల లెక్క చెప్తున్నాడని ఆగ్రహించడం జరిగింది. మరోవైపు ఖర్గే, రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారంటగా ఆగ్రహించడం జరిగింది. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై కూడా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ను ఎందుకు ఖండించడం లేదు అన్నట్టుగా కూడా ఇప్పుడు కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మరోవైపు రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అంటూ నిలదీశారు. అండ్ సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థ అన్నట్టుగా ఆయన పేర్కోవడం జరిగింది. అమెరికాలో ఉన్నవాడు కామెంట్ పెడితే ఎలా శిక్షిస్తారు, రేవంత్ చెప్పాలని నిలదీశారు. అండ్ మరోవైపు రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ ఓకే ఇది ఇక్కడ కట్ చేద్దాం, ఈ సపరేట్ టాపిక్ తీసుకుందాం. మొత్తానికైతే కేటీఆర్ని మల్లన్న కలవటం అంశం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారింది. మరి దీని వెనకాల కేవలం బీసీ బిల్కి సంబంధించినటువంటి అంశమా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ఉందా అనే కోణంలో కూడా చాలామంది సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. మరి అలాంటి అంశాల విషయంలో ఇప్పుడు బయటకు వస్తున్నాయి కాబట్టి వీటి మీద కేటీఆర్ కానీ తీన్మార్ మల్లన్న కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది చూద్దాం.